హాయ్ ఫ్రెండ్స్, పొట్ట తగ్గడానికి సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకుందామా. చాలామంది పొట్ట తగ్గడానికి, పొట్ట చుట్టూరు ఉన్న కొవ్వు కరగడానికి, సైడ్ ఉన్న ఫ్యాట్ కరగడానికి సింపుల్ ఎక్సర్సైజెస్ పడుకొని కూర్చొని చేసుకునే ఎక్సర్సైజెస్ చెప్తాను. చేద్దామా. ఫస్ట్ పడుకొని చేసుకునే ఎక్సర్సైజెస్. ఇది బ్యాక్ పెయిన్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. బ్యాక్ పెయిన్, పొట్ట తగ్గడానికి, సైడ్ ఫ్యాట్ కరగడానికి చాలా యూజ్ అవుతుంది. సింపుల్ ఎక్సర్సైజెస్, చాలా సింపుల్గా ఇలా పడుకొని కాళ్ళు రెండు దగ్గరకు పెట్టుకొని చేతులు సైడ్కి పెట్టుకొని ఇలా సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10 అలాగే కాళ్ళు కొంచెం వెడల్పు పెట్టుకొని ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 ఇలాగే సింపుల్గా ఇంకొన్ని ఎక్సర్సైజెస్. ఇలా కాలు మీద కాలు పెట్టుకొని ఇలా ఇటు సైడ్కి ఇలా బెండ్ అవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10 అలాగే సేమ్ ఇలా పెట్టి ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 అలాగే మన లెగ్స్ రెండు ఇలా చాపుకొని ఇలా చేతులు పైకని 1 2 3 4 5 6 7 8 9 10 ఇప్పుడు ఇలాగే చేస్తూ ఇలా ఉంది కదా. 1 2 3 4 5 6 7 8 9 10 కాళ్ళు గాల్లోనే ఉండాలి, కింద పెట్టకుండా చేసుకోవాలి. అలాగే 2 లెగ్స్ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా చేసామంటే పొట్ట కరిగిపోతుంది. నేను చేసింది 10-10, మీరు 20-20 చేసుకోండి. ఫస్ట్లో 20-20, తర్వాత పెంచుకుంటూ వెళ్ళచ్చు. ఇలా పెట్టి ఇలా ఇలాగే ఇలా ఇలా కూర్చున్నాక ఇంకా చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి. తర్వాత ఇలా కూర్చొని ఇలా పెట్టుకోవాలి. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 అలాగే ఆపోజిట్ సేమ్ అలాగే కూర్చొని ఆపోజిట్ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. అలాగే ఇలా పడుకొని ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 తర్వాత ఇలా 1 2 3 4 5 6 7 8
9, 10. అలాగే ఇలా హ్యాండ్స్ పెట్టి ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇవంతా పొట్ట కరగడానికి చాలా 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 యూజ్ అవుతాయి. కరగడం ఏంటి అసలు, ఇంకా బగబగ మంట అయినట్లు అయి కరిగిపోతుంది, అట్లాగే బర్న్ అయిపోతుంది మన ఫ్యాట్ మొత్తం. కానీ చెయ్యాలి, చేయకుండా కాదు, చేయాలి. అలాగే ఇలా పట్టుకొని మన ఇలా పట్టుకోవాలి. ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలాగే ఇలా పట్టుకొని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. పొట్ట ఉన్న వాళ్ళకి ఇలా పొట్ట ఉంటే కదా ఇలా ఊగుతారు పొట్టతో. పొట్ట ఎక్కువ ఉంటుంది కదా, ఆ పొట్ట వలన అప్ అండ్ డౌన్స్ అవుతుంది పొట్ట. అలా తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇలా వజ్రాసనంలో కూర్చొని చేతులు ఇలా పెట్టి ఇలా గాలి బాగా పీల్చాలి, వదిలేసేయాలి. ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ ఆ విధంగా మనకు కనీసం అట్లీస్ట్ 3 times అంటే 30 చేసుకోగలిగితే చాలా 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 ఎఫెక్ట్ పడుతుంది పొట్ట పైన. పొట్ట తగ్గడానికి మంచి అవకాశం అవన్నీ కదా. చేస్తారు కదా, మీరు కూడా చేస్తారా? అలాగే పడుకొని ఇలా పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది. కాళ్ళు ఇలా పట్టుకో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా చేతులు అప్ చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ విధంగా చేస్తే పొట్ట బర్న్ అవ్వడానికి చాలా చాలా అవకాశం ఉంది. అలాగే ఇలా కూర్చొని చెయ్యి ఇలా పెట్టుకొని ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలాగే ఆపోజిట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ విధంగా సైడ్ బెండింగ్స్ చేసుకోవడం వల్ల ఈ సైడ్ ఉన్న ఫ్యాట్ అంతా కరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒకటి చేస్తేనే తగ్గుతాము, చేయకుంటే ఏమీ తగ్గదు కదా. చేస్తూ ఉంటే తగ్గుతాము తప్పకుండా. డైలీ ఇవి నేను మీకు 10 నిమిషాలు చెప్తున్నాను, మీరు వీటిని 30 minutes అంటే 10 into 3 30 times మీరు చేసుకోగలిగితే చాలు. మీ పొట్ట 10 daysలో మీకే తెలుస్తుంది. కాకంటే 10 days అయితే కంటిన్యూగా చేయాలి, ఏదో ఒకటి చేయాలి. చేయకుండా ఉంటే కరగదు కదా, అవునా? తప్పకుండా చేస్తారు కదా. ఇవి ఎవరైనా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. సింపుల్ ఎక్సర్సైజెసే కదా. సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా సింపుల్గా చేసుకుంటే తగ్గుతాయి. ఏది చేసుకోకుండా ఇంట్లో ఉంటే ఏవి తగ్గవు, చేస్తూ ఉంటే అన్నీ తగ్గుతాయి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సరదాగా కబుర్లు చెప్పుకుందాం రండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.